హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టిన. ఐటమ్స్ అంటే ఐటమ్స్ కాదు, ఒక ఐటమ్స్లోనే ఇన్ని రకాల ఐటమ్స్ అయితే వస్తాయి. అదేమనుకుంటున్నారు మీరైతే మన కిచెన్ సెట్, మన కిచెన్లో ఉండేవే కాదు, అవి రియల్గా ఉంటాయి కదా, పెద్ద పెద్ద అవైతే కాదు. చిన్నపిల్లలకి చిన్నవి ఉంటాయి కదా స్టీల్వి, అవైతే ఆర్డర్ పెట్టుకున్నా. చూసినమ్మటే ఫుల్ ఎక్సైట్మెంట్గా అనిపించింది, అందుకే ఆర్డర్ పెట్టుకున్నా. ఇప్పుడైతే వచ్చేసాయి, దాన్ని అన్బాక్సింగ్ చేసిన. లైన్లో అయితే ఆర్డర్లో పెట్టేసిన గాయ్స్. ఇగోండి చూసారా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో. పేరెంట్స్ కిచెన్లోకి రానివ్వరు కదా, అయినా మనం వంటలు చేయడానికి ఛాన్స్ ఇవ్వరు, మనం చేయం కూడా. అందుకే నార్మల్గా వచ్చినట్టు ఏం వేయకుండా నార్మల్ ఉత్తుగా ఆడుకుంటాం కదా గాయస్, అట్లా. నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నా. చూసినమ్మంటే అన్నీ వచ్చినాయి, కిచెన్లో ఏమేమి ఉంటాయో అన్నీ వచ్చినాయి, కానీ కొన్ని మిస్ అయినాయి, మిగతా అవన్నీ వచ్చినాయి. ఇంకా నాకు ఫుల్ నచ్చేసింది గాయస్ ఇదైతే. ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. హాట్ బాక్స్ చూసారా ఎంత క్యూట్ ఉందో, సేమ్ యాస్టీస్ ఉంది కదా గాయస్. హాట్ బాక్సెస్ కిచెన్లో కూడా ప్లాస్టిక్ ఉంటాయి చూసారా. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. చూసారా లోపల మనం ఏవన్నీ. అండ్ నెక్స్ట్ ఈ బిందె గాయస్, మనం వాటర్ పోసుకోవటానికి. ఓల్డ్ డేస్లో ఉంటాయి కదా గాయస్, ఓల్డ్ డేస్లో అందరి దగ్గర ఉంటాయి. అన్నిటికంటే ఇది నాకు ఫుల్ నచ్చేసింది గాయస్. చూడండి, ఏంటిదంటే మసాలాలు వేసుకుంటాం కదా గాయస్. చూడండి మసాలాలు వేసుకునేది, మసాలాలు పసుపులు అవి వేసుకుంటాం కదా, వచ్చాయి 4 కార్నర్సే వచ్చాయి. అది పెద్దది కాబట్టి, చిన్నది కాబట్టి ఇట్లా వచ్చాయి. ఈ పాత్ర గాయస్ చూడండి, పునుగుల పాత్ర, సారీ. చూసారా ఎంత క్యూట్గా ఉందో, యాస్టీస్ ఉంది కదా, కానీ మూత మాత్రం ప్లాస్టిక్ లాంటిది. కానీ పూర్తిగా ప్లాస్టిక్ కాదు, కింద పడితే ఇరగదు, చాలా స్ట్రాంగ్ ఉంది ఇదైతే. నెక్స్ట్ మన బిర్యానీ సెట్ గాయస్, ఇది కూడా మోస్ట్ ఫేవరెట్ నాకు ఈ సెట్లో. చూసారా 3 గిన్నెలు అయితే వచ్చాయి, ఇట్లా పెద్దది చిన్నది అట్లా వచ్చినాయి. చూసారా మనం ఇట్లా పెద్ద నుంచి చిన్న సైజు, గిన్నెకి సైజు పెరుగుతూ వెళ్ళింది గాయస్. దీంట్లో మంచిగా ఉంది కదా గాయస్, కిచెన్లో ఉన్న యాస్టీస్ ఉంది ఇది కూడా. నెక్స్ట్ మన లెమన్ ఇట్లా దీంట్లో పెట్టి ప్రెస్ చేస్తాం కదా పులిహారకి, అది కూడా. ఇదైతే ప్లాస్టిక్ గాయస్. కానీ తర్వాత మన గులాబీ గుత్తులు చేసుకుంటాం కదా, అది గులాబీ పువ్వు గుత్తులు చేసేది. అండ్ నెక్స్ట్ మన చపాతీ చేసుకుంటాం కదా, అది చపాతీ పీటను కర్ర కూడా ఇచ్చారు గాయస్. చూడండి ఎట్లా అంటే టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా వెజిటేబుల్స్, చీజ్ చేసుకోవటానికి చీజెస్, అవి మనము నార్మల్గా పీసెస్ లాంటివి షాక్తో కట్ చేయకుండా క్యారెట్, బీట్రూట్స్, పొటాటోస్ చేస్తాం కదా, 3 టైప్స్ అయితే ఉంది. తురుముకుంటాం కదా గాయస్, అది చూడండి. ఇదైతే పెట్టేస్తాం. నెక్స్ట్ మనము కవ్వం గాయస్, పెరుగు మజ్జిగ తీసుకుంటాం కదా, అది ఇట్లా అనుకునేది. తర్వాత మన కత్తిపీట గాయస్, కిచెన్లో ఉన్న యాస్టీస్ చిన్నగా వచ్చింది చూసారా, కానీ మనం ఇట్లా అన్నప్పుడు తెగట్లే, ఏదైనా కట్ చేసేటప్పుడు అయితే తెగుతుంది గాయస్. చూడండి ఇది ఒక కప్పు గాయస్, చిన్న కప్పు చూసారా. అండ్ నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ గాయస్, అదేంటిదంటే మన పంపు బోర్ ఉండిద్ది కదా, అదైతే ఉంది. ఎక్కువగా పల్లెటూర్స్లో ఉంటాయి కదా
లేదా స్ట్రీట్స్లో ఉంటాయి కదా, మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మా ఇంటి ముందే ఉండేది. రోజు వెళ్ళి ఇట్లా దాన్ని ఇట్లా కొట్టుకుంటూ కాళ్ళు కడుక్కుంటూ ఉండేది. ఇట్లా పెట్టి ఇటు తీసేసరికి ఎక్కువ వాటర్ పడేవి గాయస్. ఫుల్ ఆడుకునేది పంపు దగ్గరే. ఇది ఎట్లా అంటే చూసారా, ఇదైతే మన పంపు. ఇట్లా కొడితే వాటర్ వస్తాయి, చూసారా ఇట్లా. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద గంటని టింగ్ కొట్టండి.